దేవుని నామానికి మహిమ కలుగును కాక. మాకు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో, సర్వశక్తుడైన దేవుని నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారండి? మీరు బాగున్నారని, దేవుని కృపాక్షేమములతో మీరు నడిపించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, ఈ యొక్క చిన్న వర్తమానాల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నారని, మిమ్మల్ని బలపరుస్తున్నారని, ఈ వర్తమానాల ద్వారా ఆత్మీయంగా మీరు పురుకొల్పబడుతున్నారని నమ్ముతూ ఈ వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు ఒక వాక్యాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం నుండి 131వ సంకీర్తన, 131వ సంకీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను, గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ప్రియబిడ్డలారా, ఒక అద్భుతమైన మాట, ఆలోచింపచేసే మాట. ఇది దావీదు కీర్తన. దావీదు తన యొక్క పరిపాలనలో, దేవుడు తనకి అప్పగించిన బాధ్యతలు, ఇశ్రాయేలును పరిపాలించిన కాలములు, సంవత్సరాలలో తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మంచి మాట. నాకు అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట్లేదు. ప్రియబిడ్డలారా, ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తే సుఖవంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం లేకపోవడానికి, సంపాదిస్తున్న దానిని బట్టి సంతోషంగా బ్రతకపోవడానికి కారణం ఏమిటి అంటే, అందని వాటి యందును, గొప్ప వాటి యందును అభ్యాసం చేసుకునట. ప్రియబిడ్డలారా, మంచి లైఫ్ కావాలి, లేకపోతే సౌకర్యవంతమైన జీవితం కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో మనకి ఇవ్వబడిన పరిస్థితి ఏంటో చూసుకుని, దేవుడు మనకిచ్చిన స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుని, ఉన్న దాంట్లో, కలిగిన దాంట్లో తృప్తి పడడం నేర్చుకోవాలి. అవును, ఏదైతే దేవుడు మనకిచ్చాడో ఆ స్థితిని బట్టి నువ్వు తృప్తి చెంది అందరిని బట్టి ప్రభువుని కనబరిస్తే ఒకరోజు దేవుడు నువ్వు ఆశించినట్లుగా దేవుడు చేయగలడు. కానీ కొన్నిసార్లు అంటే దేవుడు ఆ స్థితి ఇవ్వకపోయినా, ఆ ఆశీర్వాదం ఇవ్వకపోయినా, ఆ పరిస్థితి ఇవ్వకపోయినా, సమాజాన్ని చూచో, బంధువులను చూచో, స్నేహితులు చూచో వారికి నేను ఏ విషయంలో తక్కువ కాకూడదు అని, వారితో సమానంగా నేను కూడా పరిగెత్తాలి అని పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు అత్యాశో లేకపోతే ఇతరులతో పోటీ పడాలని మనసో, ఇతరులాగా జీవించాలని, ఇతరుల ముందు మనం చులకనగా ఉండకూడదనే ఒక తలంపుతో చాలామంది పరిగెత్తవలసిన దానికంటే ఎక్కువగా పరిగెత్తి సమస్యలు తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, అందని వాటి అందైనను, గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకున్నట్లేదు. ఏదైతే నాకు అందదు అని అనిపిస్తుందో, ఏదైతే గొప్పవి అని అనిపిస్తున్నావో వాటి ఏందో నేను అభ్యాసం చేసుకోవట్లేదు. ఏదైతే నేను కలిగి ఉన్నానో వాటి విందే నేను అభ్యాసం చేసుకుంటున్నాను తప్ప అందనివి పరిగెత్తాలని, గొప్ప వాటి కోసం పరిగెత్తాలని నేను అనుకోవట్లేదు. నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకున్నాను, సముదాయించుకున్నాను. చూసారా, శరీరం కొన్నిసార్లు మనకి అందని వాటి మీద కూడా ఆశపడేలా చేస్తుంది. మనం పరిగెత్తలేందు కూడా పరిగెత్తాలని మన పురుకొల్పుతుంది.
నీకేం తక్కువ? వాళ్ళ ముందు నువ్వెందుకు తక్కువ కావాలి? వాళ్ళ ముందు నీ కుటుంబం ఎందుకు తక్కువ కావాలి? వాళ్ళ ముందు నీ పిల్లలు ఎందుకు తక్కువ కావాలి అని ఇలాంటి ఆలోచనలతో కొన్నిసార్లు అందని వాటి యందు అభ్యాసం చేసుకుని గొప్ప వాటి వెనక తల పరిగెట్టి కొన్నిసార్లు సమస్యలు తెచ్చుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, అలాంటి వాటి విషయంలో నేను అభ్యాసం చేసుకోవట్లేదు, కానీ నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. సముదాయించుకుంటున్నాడంట. అంటే మనసు అలాంటి వాటి వైపు దృష్టి పెడుతున్నప్పుడు, పరిగెత్తాలని మనసు వచ్చినప్పుడు తన మనసును సముదాయించుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు నీ శక్తికి మించిన వాటి విషయంలో నీ శరీరం ప్రేరేపిస్తున్నప్పుడు సముదాయించుకుంటున్నావా? దేవుడికి నచ్చనివి వాటి విషయంలో శరీరం ప్రేరేపిస్తున్నప్పుడు సముదాయించుకుంటున్నావా? వాటికి వెళ్ళకూడదు, లేకపోతే వాటి వెనక నేను పరిగెత్తకూడదు, వాక్యానికి విరుద్ధంగా నేను వెళ్ళకూడదు, శరీర సంబంధంగా నేను బ్రతకూడదు, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను తృప్తి చెందాలి, నాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి అని ఎప్పుడైనా నువ్వు నెమ్మళపరుచుకుని సముదాయించుకుని ప్రభు సన్నిధిలో కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలా లేకపోతే ఈరోజు నుంచి గొప్పవాటి యందును అందన వాటి యందును కొరకు ప్రయాసపడి తెప్పలు పడి సమస్యలు కొని తెచ్చుకొని దానికంటే ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నదాన్ని బట్టి ప్రభుని గణపరుస్తూ ప్రభు సన్నిధిలో ఆయన హెచ్చించే వరకు, ఆయన నేను దీవించే వరకు, పరిస్థితునికి అనుకూలించే వరకు ఆయన బలిష్టమైన హస్తాల కింద నమ్మకస్తుడుగా దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు తగిన సమయం ముందు నేను హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రియ వీక్షకులలో ఈ మాటలు ఫలింప చేయండి అయ్యా. వారి జీవితాలలో ఏదైతే నువ్వు యోగ్యతనిచ్చావో, ఏ స్థితిగతులు ఇచ్చావో వాటిని బట్టి వారు సంతోషించడానికి, వాటిని బట్టి నేను ఘనపరచడానికి, తృప్తి చెందడానికి సాధ్యం. అందన వాటి యందు గొప్ప వాటి యందు పరిగెత్తి మనసును ఆయాసపరచుకోకుండా కలిగి ఉన్న దాన్ని బట్టి నెమ్మలపరుచుకుని సముదాయించుకుని నేను స్తుతిస్తూ ప్రతి విషయంలో నేను గణపరచగలిగిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, తప్పకుండా వర్తమానము మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. ఇది అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాను. అలాగే తప్పకుండా స్నేహితులకు, ఆత్మీయులకు తెలియపరిచి మరిన్ని ఆత్మ సంబంధమైన వర్తమానాల కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.